వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపాసింధో మత్కార్యం సాధేన ప్రభో. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. రెండు 2025 కొత్త సంవత్సరంలో ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మారుస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా శని భగవానుడు, బృహస్పతి అయినటువంటి గురువు, రాహు కేతువులు మారుతున్నారు. అలాగే మిగిలిన గ్రహాలన్నీ కూడా ప్రతి నెల తమ స్థానాలని మారుస్తూ ఉంటాయి. ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు శని యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది మనం ముందుగా తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో మార్చి నెల 30వ తారీఖు వరకు శని కుంభరాశి నుండి మీనరాశిలోనికి సంచరిస్తున్నాడు. శని సంచారంలో మార్పు అనేది 2025 సంవత్సరంలో మార్చి 30వ తేదీ వరకు జరుగుతుంది. శని కుంభరాశి నుంచి మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. 2025 మే 18వ తేదీ వరకు రాహు కేతువులు, అంటే రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. కేతువు కన్యారాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశించడం జరుగుతుంది. ఈ గ్రహాల యొక్క సంచారం. కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ఆరోగ్యపరంగా బాగుండాలని ఆ భగవంతుని మనోసారి ప్రార్థిస్తూ, ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. 2025 సంవత్సరం మొత్తం కూడా మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, అన్ని విషయాలలోనూ అన్ని రంగాలలోనూ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి 2025 సంవత్సరంలో, అంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి, అలాగే మీ పేరులో మొదటి అక్షరం చూ, చే, చోల అనే అక్షరాలు కలిగిన వారికి, మీ పేరులో లీ, లు, లే, లో అనే అక్షరాలు కలిగిన వారికి, ఆ అనే అక్షరం కలిగిన వారికి ఈ మేషరాశి యొక్క ఫలితాలన్నీ వర్తిస్తాయి. మీ పేరులో మొదటి అక్షరం చూసుకున్నా, మీ నక్షత్రాన్ని బట్టి చూసుకున్నా, ఈ మేషరాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి. కాబట్టి ఈ మేషరాశిని చూసుకుంటే సరిపోతుంది. ఈ 2025లో మేషరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శుభకార్యాలలో పాలు పంచుకుంటారు. ఉద్యోగపరంగా చాలా బాగుంటుంది వీరికి. నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వారికి ఉద్యోగం దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా చాలా ఎదుగుదల ఉంటుంది. ముందుకు సాగుతారు. మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. అది కాకుండా మీ పెండింగ్లో, అంటే సగంలో ఆగిపోయిన పనులన్నీ కూడా త్వరగా పూర్తి చేసుకునేటువంటి అవకాశం మీకు ఈ సంవత్సరం కలుగుతుంది. స్వగృహ ప్రాప్తి, సొంత ఇంట్లో ఉండేటువంటి ఒక యోగం కూడా మీకు ఉంది. అంటే స్వగృహంలో ఉండేటువంటి, అంటే స్వగృహాన్ని కొనుగోలు చేయడం, మీ సొంత ఇంట్లోకి వెళ్ళడం కూడా జరుగుతుంది ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం. అలాగే స్నేహితులతో కలిసిమెలిసి ఉంటారు.
స్నేహితులకు సంబంధించినటువంటి విషయాల్లో పాలు పంచుకుంటారు. స్నేహితులు మీకు ఆర్థిక పరంగా కూడా సహాయం చేయటం జరుగుతుంది ఈ 2025 సంవత్సరంలో. వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి విజయాన్ని సాధిస్తారు. అధికమైనటువంటి లాభాలు పొందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం. అంటే అదృష్ట సంవత్సరంగా భావించవచ్చు వ్యాపారస్తులు. విదేశీ ప్రయాణం చేయాలి అనుకునే వారికి సరి అయిన సమయంలో వీసా రావడం, వారు అదృష్టంగా భావించడం, ఆ సమయానికి ఆర్థికపరమైనటువంటి తల్లిదండ్రుల సహాయం, స్నేహితుల సహాయం అందడం, ఆనందంగా వీరు విదేశాల్లో చదువుకుంటానికి వెళ్ళడం కూడా జరుగుతుంది. అలాగే విద్యార్థులు ఇంకా తమ యొక్క ప్రతిభని చాటి చెప్పడానికి ఇది ఒక మంచి అవకాశం కూడా ఉంటుంది. వీరు ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం చెడు స్నేహితులు కూడా కలిసేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి చెడు స్నేహాలకి కొంత దూరంగా ఉండటం చాలా మంచిది. తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని మీరు చెడు స్నేహాలకి దూరంగా ఉండడం వల్ల పేరు ప్రఖ్యాతలు పోకుండా కాపాడుకోగలుగుతారు. అలాగే ప్రేమ వ్యవహారాలు, ఈ ప్రేమ వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం. మీ ప్రేమ విషయాల్లో ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా తట్టుకొని ఆ సమస్యల నుంచి బయటపడగలిగేటువంటి శక్తి మీకు భగవంతుడిస్తాడు. మీ ప్రేమ నిజమైన ప్రేమ అయితే తప్పకుండా మీరు వివాహం చేసుకునే అవకాశాలు ఉంటాయి. పెద్దలని ఒప్పించి తప్పకుండా మీరు వివాహం చేసుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మేషరాశి వారికి ఈ ఇయర్లో. ఈ మేషరాశి వారు భాగస్వాములతో వ్యాపారం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. భాగస్వాములతో ఆచితూచి మాట్లాడండి. మీ రహస్య విషయాలు మటుకు ఎప్పుడూ కూడా భాగస్వాములకి చెప్పకండి. దానివల్ల మీకు కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ 2025 సంవత్సరంలో. ప్రేమ వివాహాలు జరిగేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది ఈ సంవత్సరం. ప్రేమికులు 2025 సంవత్సరంలో ఆనందంగా ఎగిరి గంతులు వేయడం కూడా జరుగుతుంది. పెద్దలు ఒప్పుకోవడం వల్ల వీరు విదేశాల్లో పెళ్లి చేసుకొని పెద్దలకి తెలియపరచడం కూడా జరుగుతుంది కొన్ని సందర్భాలలో. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి డబ్బుని దుబారా చేయకుండా పొదుపుగా వాడుకోవడం నేర్చుకోండి. అలాగే పెట్టుబడులు పెట్టి తర్వాత ఇబ్బందులు పడేదానికన్నా పెట్టుబడులు పెట్టాలా వద్దా అని ఒక్కసారి ఆలోచించుకొని మీరు పెట్టుబడి పెట్టడం వల్ల మీకు అధిక లాభం వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి ఈ 2025లో. అలాగే ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. కోపం ఎక్కువగా ఉంటుంది, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు చేయవలసింది కోపాన్ని అదుపులో ఉంచుకుంటే అధికమైనటువంటి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగగలుగుతారు. మంచి స్నేహితుల్ని ఏర్పరచుకోగలుగుతారు. మంచి బంధువులతోటి సహకరించగలుగుతారు. శని ప్రభావం మీ మీద ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ యొక్క శని ప్రభావాన్ని పోవడం కోసం ఇంకా అధికమైనటువంటి లాభాలు, ఇంకా ఆర్థిక పరంగా ఏ విధంగా ఎదగాలి అనే వాటి కోసం కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల మీ జీవితం 3 పూలు 6 కాయలుగా ఉద్భవించే విధంగా ఉంటుంది. మీరు గురువారం నాడు గురువుకి శనగలు నానబెట్టి నైవేద్యంగా పెట్టి వాటిని అందరికీ ప్రసాదంగా పంచండి. అలాగే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని ప్రతిరోజు చేయండి. ప్రతి నిత్యము గణపతిని ధ్యానిస్తూ గరికని స్వామివారికి సమర్పించడం వలన మీకు అధికమైనటువంటి లాభాలు, ఆర్థిక పరంగా ఎదుగుదల కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.